బిగ్ బాస్ హౌస్ లో ముందు ఈ వీడియో చూడండి. ఒకవేళ సేవ్ చేసే ఆప్షన్ వస్తే సేవ్ చేస్తావా? నేను వేరే వాళ్ళకి ఆల్రెడీ ప్రామిస్ చేసేసాను, బట్ స్టిల్ ఇట్స్ ఇన్ మై హ్యాండ్. ఐ విష్ మీరు వెళ్ళారని అనుకుంటున్నా. జస్ట్ ఆస్కింగ్ సేవ్ చేసే ఛాన్స్ వస్తే సేవ్ చేస్తావా? ఐల్ థింక్ ఆన్ దట్ టైం. నేను ఎప్పుడు నిన్ను దేనికి అడగలేదు, ఈ గేమ్లో కానీ ఎక్కడ కూడా ఎప్పుడు నేను సేవ్ చేయమని అడగలేదు. ఫస్ట్ టైం ఏం ఆస్కింగ్. చూశారుగా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాధ అనిపించింది. బర్నీ గారు చూసి అయ్యో పాపం ఎలాంటోడు ఎలా అయిపోయారా, ఎలా తయారు చేశారు బర్నీ గారిని, తయారు చేసి స్ట్రాంగ్ ప్లేయర్ని ఆ తొక్క తోటకూర నాన్న అన్నయ్య అనుకుంటే ఆయన గేమ్ మొత్తం చెడగొట్టారు. ఆయన తప్పు కూడా ఉంది ఖచ్చితంగా. ప్రతి హౌస్ మొత్తానికి ప్రతి ఒక్క ఆడియన్స్కి తెలుసు ఆయన బాండింగ్ వల్ల బయటకు వెళ్ళిపోయారని. ఆ విషయం తనుజ గారికి కూడా తెలుసు. పాపం ఎలిమినేట్ అవుతున్నప్పుడు అమ్మ తనుజ నన్ను ఎంత ప్రేమగా ఎంత అసలు అంత అట్టెట్టాడు, అంత దాకా రానియొచ్చా, అంత బాండింగ్ పెట్టుకున్నప్పుడు నానా నానా అని అది అనుకున్నప్పుడు అంత వామ్మో మీ రిలేషన్ పోకి నా రియల్ నాన్నకు కూడా అంత వాల్యూ ఉండదన్న అంత చేసినప్పుడు, అంత యాక్టింగ్ చేసినప్పుడు, మరి నాన్న ఎలిమినేట్ అవుతున్నప్పుడు అమ్మ నేను ఎలిమినేట్ అవుతున్నా మరి కాపాడమ్మా అంటే, సరే నాన్న నువ్వు నీకంటే ఎక్కువ లేరు నాన్న, అసలే జనాలందరూ నన్ను మా బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయావని అంటున్నారు, నేను అది ఖచ్చితంగా తుడిపేస్తానన్నా, నువ్వు మా వల్ల కాదు వెళ్ళింది, నేనే నిన్ను కాపాడుతానని అనొచ్చుగా. ఎందుకనలా చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నాన్న ఫస్ట్ నుంచి నాన్నంటే ఉండి నాన్న సహాయం తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో నాన్న హెల్ప్ లేకుండా ఇంత దూరం వచ్చిందా? నమ్మక ద్రోహం చేస్తుంది, నమ్మక ద్రోహం, ఖచ్చితంగా నమ్మక ద్రోహం. బర్నీ గారిని అవ్వా ఆ ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, సీజన్ 7లో శివాజీ గారు పల్లవి ప్రశాంత్ని విన్ చేశారు కదా, అంటే శివాజీ గారు ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి పల్లవి ప్రశాంత్ విషయంలో. అదే ఏజ్ ఎక్కువ ఉంది, బర్నీ గారికి కూడా ఏజ్ ఎక్కువ ఉంది, ఈయన కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఎట్లా ఆడాలి ఏంటని అని స్టార్టింగ్లో ఆయన పక్కకు చేరింది. ఆయన పక్కకు చేరి తర్వాత ఆయన గేమ్కి వాళ్ళు మొత్తానికి బొక్క పెట్టి ఆయన బయటికి పంపించారు. మళ్ళీ లోపలికి వచ్చాక ఈయన దగ్గర ఏం లేదు, టాలెంట్ ఏం లేదు, పస్ ఏం లేదు, వేస్ట్, ఏంతో రిలేషన్ వేస్ట్ అని ఆ మాటలో వ్యవహారాలు మొత్తం చేంజ్ అయిపోయినాయి, ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది. అది అర్థం కావట్లేదు రా, అరే మీకు అర్థం కాదు. జై తనుజ ఎందుకు తనుజ చెప్పు. నాకు కోపం బీపీ పెరిగిపోతుంది నాకైతే. అసలుకి ఎంత కోపం వస్తుందంటే, దేనికి తనుజ ఏం గేమ్ ఆడిందామా? రీతు కంటే ఎక్కువ గొడవలు పెట్టుకుందా? రీతు కంటే గేమ్ ఆడిందా? డెమన్ పవన్ కంటే ఎక్కువ గేమ్ ఆడిందా? అరవింద్ పవన్ కంటే ఎక్కువ గేమ్ ఆడిందా? ఇమానుయల్ కంటే ఎక్కువ గేమ్ ఆడిందా? ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతున్నారు రా బాబోయ్, నాకు పిచ్చి లేస్తుంది. ఫ్రెండ్స్ మీరేమంటారో జెన్యున్ గా కామెంట్ చేయండి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. తనకి ఎందుకు అంత ఎఫర్ట్స్ అంత హైప్ చేస్తున్నారు. నాగార్జున సార్ బయట జనాలు అబ్బో బాగా రాసుకుని సీజన్ వాటికి గుడ్. ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 10K టార్గెట్ పెట్టుకున్నా, ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.